పని చేసి, ఎందుకంటే ఇక్కడ అది పని విధానం తర్వాత మీరున్నటువంటి మీరు పోయి మీ అప్రోచ్ అదంతా అటు పెడితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ముఠాలు తయారైపోయినాయి. బండి సంజయ్ది ఒక గ్యాంగు, ఈటల రాజేందర్ది ఒక గ్యాంగు, ఆ తర్వాత కిషన్ రెడ్డిది ఒక గ్యాంగు, ఇట్లా గ్యాంగులు తయారైపోయినాయి. ఈ గ్యాంగులు నరేంద్ర మోడీ పార్టీని అంటే భారతీయ జనతా పార్టీని గట్టెక్కించే పరిస్థితిలో ఉన్నాయా? ఒకటి చెప్పనా, ఒక సినిమాలో డైలాగ్ ఉంది, అందరూ తాము గేమ్ ఆడతారు అని అనుకుంటారు, అసలు గేమ్ ఆడేటోడు పైన ఉంటాడు. అంటే ఏ రకమైన గేమ్ ఉంది అంటే వీళ్ళందరూ మూట గీట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బీజేపీలో అనామకుడిని కూడా పై స్థాయికి తీసుకురాగలరు. అందుకని ఎందుకంటే మన ముగ్గురు ముఖ్యమంత్రులు చూశారు కదా, యాదవ్, తర్వాత మన శర్మ అని అక్కడ, తర్వాత ఒక ఆదివాసీ ఎవరో మన దీంట్లో, అసలు వాళ్ళు ముఖ్యమంత్రి అయినట్టు వాళ్ళకే తెలియదు. సో వీళ్ళందరూ ఎవరైతే మేము పెద్ద నాయకులము అనే కాన్సెప్ట్ బీజేపీలో వర్కౌట్ కాదు. బీజేపీలో పార్టీ లైన్లో పోవటమే వర్కౌట్ అవుతుంది. అయితే ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే కొద్దిగా భారతీయ జనతా పార్టీని ఎట్లా గెలిపించాలనే ప్రయత్నం భాగంగా ఒక విషయం, ఇక్కడ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారి పైన డమ్మి క్యాండిడేట్ను పెడుతుండని, బూర నరసయ్య గౌడ్ గారిని భువనగిరిలో గెలిపించడం కోసం అసలు ఈ జిల్లాకు సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడుతుండని ఒక చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ ఎన్నికల్లో గెలుపు కంటే మీ కళ్ళల్లో ఆనందమే ఎక్కువ చూడాలని మళ్ళా మీకు తెలుసు, అక్కడ ఇది ఏ సినిమా అయినా కూడా మంచి టాక్ ఉంటేనో టికెట్లకు ఎగబడతారు. టాక్ లేకుండా ఇప్పుడు నాయన రండి టికెట్, మేమే పైసలు ఇస్తాం, మేమే ప్రైజ్ అని అంటే నాకు వద్దు బాబు నీ టికెట్ అని ఉరుకుతున్నారు. నీకు తెలియదా భువనగిరిలో ఏమైంది? మీ పోటీ ఎవరితో అంటే ఏ పార్టీతో ఉండబోతా ఉందన్న? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ప్రధానంగా కాంగ్రెస్తోనే ఉంటుంది. అందులో ఓపెన్ సీక్రెట్ ప్రజలే చెప్తున్నారు కదా, నేను చెప్పేది ఏముంది. ఈరోజు ప్రజలు పెద్ద విశ్లేషకులు. అసెంబ్లీకి ఎవరికి వేయాలి, సర్పంచ్కి ఎవరికి వేయాలి, పార్లమెంట్కి ఎవరికి వేయాలి, ఢిల్లీలో ఎవడు ఉండాలి, గల్లీలో ఎవడు ఉండాలి, మధ్యలో ఎవడు ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయకూడదు ఓటు? క్లియర్గా చెప్తున్నా కదా, రెండు సింపుల్ డైలాగ్, రవీందర్ రెడ్డి గారి డైలాగే చెప్తా. ఏమన్నాడు, మేము ఇక్కడ లంకెబందలు ఉన్నాయని వచ్చినాం, ఖాళీ కుండలని ఉన్నాయి, మేమేం చేసే పరిస్థితి లేదు అని అన్నారు. నెంబర్ 2 అంటే ఏంటి, నీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు తెలుసు, మొత్తం తెలంగాణకి తెలుసు, వీరు అంటూ లేకుండా గీకేసిపోయినారు తెలుసు కదా. ఆఖరికి రోడ్లు కూడా అమ్ముకుని పోయినారు ఓఆర్ఆర్, మీకు తెలుసు. అలాంటప్పుడు హామీ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి కదా. 2 అందుకొరకే నేనేమి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, కాంగ్రెస్ వచ్చింది, లెటెస్ ఇక దాని గురించి ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది దాని విమర్శ అవుతాం. నెక్స్ట్ ఖాళీ కుండలు ఉన్నాయి కదా, నిండు కుండ కావాలి. ఇదేమో పలికిపోయిన కుండేనా, అది కంప్లీట్. ఈ క్వశ్చన్ నేను ఒక అనుబంధ క్వశ్చన్ వేసిన తర్వాత మీరు ముందుకెళ్ళండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అవి ఖాళీ కుండలా ఏ కుండలు అనేది బయటకు వచ్చింది. లేకపోతే అది ఆ కుండలో ఏముందన్న సంగతి కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు చెప్పలేదు, కేసీఆర్ చెప్పలేదు. అయ్యో మళ్ళా మనం ఇది నిజంగా ఎలక్షన్ ముందర ప్రతిరోజు నువ్వు నేను అందరం 5 లక్షల కోట్ల 6 లక్షల కోట్ల కోకపూట భూములు అమ్మినాం, ఓఆర్ఆర్ అమ్మినాం, జీతాలకే డబ్బు లేవు, 15 రోజులకు ఇస్తున్నాం, 30 రోజులకు ఇస్తున్నాం. ఆ సమక్ష శీఘ్ర ఈ అనుబంధ ఎంప్లాయీస్ 3 నెలలు 4 నెలలు ఇవ్వట్లేదని మరి కోడే కూర్చోమా లేదా? లేదా ఆర్థిక క్రమశిక్షణ తప్పింది. అరే మొత్తం 66 ఏళ్లలో 66,000 కోట్లు అవుతుంది, 7-8 ఏళ్లలో 6 లక్షల కోట్లు అయినది కోడే కూర్చున్నాం. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఏంటంటే పవర్లోకి రావాలని ఏదో ఇచ్చారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, హామీలే వీళ్ళకు మెడకు ఉరితాళ్ళు అవుతాయి. ఎందుకంటే అందుకొరకు నేను ఎప్పుడూ ఒక ఉద్యమకారుని. ఫస్ట్ నాకు పార్టీతో పాటు తెలంగాణ డెవలప్మెంట్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు డాక్టర్ సాబ్ కాన్సే కంటెస్ట్ కడితే అన్నారు ఎవరు, మోడీ గారు, సారీ నడ్డా గారు. సార్ నేను కంటెస్ట్ కొరకే నేను రాలేదు, కంటెస్ట్ అయితే అక్కడే ఉంటా కదా, కేసీఆర్ టికెట్ ఇస్తాడు మళ్ళీ నాకు, నేను కంటెస్ట్కి రాలే. 3 థింగ్స్. ఒకటి, మా యొక్క పార్టీలో మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు, బహుజన వర్గాలకు పెద్దపీట వేయాలి, నెంబర్ 1.
నెంబర్ 2 అందరికీ సమానంగా మీరు చూడాలి. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్, మీ గుజరాత్ని ఎట్లా చూస్తున్నారో దానికంటే అధికంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలి. మీరు అడగండి, 3 పాయింట్స్ అడిగిన, మీరు ఎక్కడ కంటెస్ట్ చేయమంటే అక్కడ కంటెస్ట్ చేస్తారు.